తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలిసి ఉన్నారో, ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తాయి ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావమో ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం మంచి ఫలితాలే, మెరుగైన ఫలితాలు చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి గురువు భగవానుడు అనుగ్రహం ఉంది వీళ్ళకి. అందువల్ల ఏంటంటే మే 18 వరకు మంచి ఫలితాలు ఉన్నాయి. మే 18 నుంచి కాస్త కొంచెం తక్కువ, అంటే దాన్ని ఏమంటామంటే కాస్త ఫలితాలు తక్కువ అని చెప్పచ్చు, కానీ మంచి ఫలితాలే. మొత్తానికి మే నెలలో వీళ్ళకి రాణింపు, గుర్తింపు అనేది వస్తుంది. వీళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇంకొంత కొత్త క్రమశిక్షణ వస్తుంది. అంటే కొత్త కొత్త విషయాల్లో తెలుసుకొని నేను ఉండే పద్ధతి ఇది కాదు, ఇలా ఉండాలి, ఇలా మారాలి, ఇలా మారకపోతే నా లైఫ్ ఇలా కష్టపడతాం అని చెప్పి విషయాలు వీళ్ళు తెలుస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళకి 9th హౌస్లో కూర్చుడు, రాసాధిపతి వెళ్ళి 9th హౌస్లో ఉన్నాడు. తర్వాత గురువు అష్టమ స్థానంలో మిథున రాశిలో వెళ్తున్నారు. తర్వాత వీళ్ళకి మెయిన్ రవి బుధులు 6వ స్థానంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే చేసేది ఏ పని అయినా ఎదుటి వాళ్ళ దగ్గర ఇప్పుడు దాకా చేయబెట్టి చూపిస్తే వీళ్ళు నచ్చదు. వీళ్ళే క్రమశిక్షణగా ఉన్నామని, పద్ధతిగా ఉన్నాం, డిసిప్లిన్గా ఉన్నాం అనుకుంటారు. ఆ ప్రకారం చేసుకెళ్ళిపోతుంటారు. కానీ మనం ఈ మాసం ఏంటంటే ప్రశ్నించే వాళ్ళు ఇంట్లో వాళ్ళే తయారవుతారు. చేసేది రైట్ కాదు, రాంగ్, ఇది ఇలా చేయి అని చెప్పేసి అది కొంచెం గట్టిగా చెప్పచ్చు, లేకపోతే కొంచెం నమ్మకంగా చెప్పచ్చు, కానీ తెలియదు ఈ విషయం. ఎందుకంటే పర్సనల్ జాతకంలో వాళ్ళ జాతకంలో ఏ నడుస్తుందో దశ ప్రకారం నడుస్తుంది. గోచారరీత్యా మనం చూసే విధానం ఏంటంటే ఇలా ఇప్పుడుకి తండ్రి దగ్గర నుంచి కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, తర్వాత వాళ్ళ స్నేహితులు కానీ వీళ్ళు గట్టిగా మొహమాటం లేకుండా చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు చేసేది రైట్ కాదు ఇప్పుడు దాకా అనుకుంటున్నావు అని చెప్పేసి. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అంటే చెప్తే ఎలా తీసుకుంటారో, ఎలా అనుకుంటారో అని చెప్పి మొహమాటానికి పోయినా ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ఈసారి కొంచెం వీళ్ళకి కాస్త బాధాకరంగా అనిపిస్తుంది. నా వాళ్ళే ఇలా అన్నారేంటి అనేసి. ఈ రకమైన బాధ, మానసికమైన బాధ తప్ప మిగతా విషయాల్లో ఎటువంటి బాధలు లేవు. అన్నీ అనుకూలంగానే బాగుంది వీళ్ళకి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగాల మార్పులు, తనకు చేర్పులు, ఆ ఉద్యోగాన్ని వదిలేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం నుంచి పూర్తిగా వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి, వేరే దానికి వెళ్దాం అనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వేరే దేశాలకు వెళ్దామని అనే ఆలోచన వస్తుంది వీళ్ళకి. అంటే ఈ ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్కి వెళ్ళి ఉండాలి అనే ఆలోచన వస్తుంది వీళ్ళకి. ఇవన్నీ కారణం ఏంటంటే ఇక్కడ శుక్ర రాహువులు కలయిక ఒక మాయ, ఒక భ్రమలో పడేసి నేను వెళ్ళగలని, సాధించగలను అనే ఫీలింగ్ వీళ్ళు తెప్పిస్తుంది. కానీ నా ఉద్దేశం ఈ గోచారీత్యా ఉన్నప్పుడు కాస్త కొన్నాళ్ళు ఆగితే ఎప్పుడైతే రాహు మారిపోతాడో, శుక్రుడు మారుతాడో ఆ భ్రమలన్నీ బయటికి పోతాయి. అంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళితే అన్ని మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. లేకపోతే మనం చేసుకున్న తప్పు స్వయంకృత అపరాధాలు అంటాం కదా, స్వయంకృత అపరాధాలు చేసుకొని ఇబ్బంది పడే కంటే భగవంతుని మీద వదిలేసి అది ఎలా వెళ్తే అలా వెళ్ళి అని చెప్పి ఇంట్లో ఒక నామం జపం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే బ్రహ్మాండంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
మీరు ఇంకా ఏమైనా పరిహారాలు పాటించాలి అంటారా? పరిహారాలు అనేది ఒక నామాన్ని ఎక్కువగా ఆలాపనగా జపం చేసుకోవడం. జనరల్గా ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, ఆ మాటలు తగ్గించి జపం ఎక్కువ చేస్తే ఫలితం వస్తుంది. సో మాటలు అనేది ఎలా తగ్గించడం అంటే, అవసరమైన మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు, అది కాదు ఏముంటుంది. ఆఫీస్లో ఉన్న వర్క్స్ కొంచెం కాదు, ఇంట్లో కొన అనవసరం విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా వదిలేసి నార్మల్గా కూర్చొని రోజుకు గంట సేపు అయినా ఒక నామాన్ని జపం చేసుకుంటే వీళ్ళకి కాస్తంత క్లారిటీగా ప్రతి పని ఇది ఇలా చేసుకోవచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పి ఎవరు చెప్పే పని లేకుండా వీళ్ళు చేసుకోగలుగుతారు. కానీ ఒక గంట సేపు వీళ్ళు కూర్చొని ఆ మెడిటేషన్ చేయడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే నిజంగా అదృష్టవంతులు. అది రోజు ఒక గంట సేపు శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేయడం. లేకపోతే శ్రీ గురుదత్త జయ గురుదత్త. కోపం వచ్చిన ఆవేశం వచ్చినా ఒకసారి 10 సార్లు ఇది శ్రీ గురుదత్త జయ గురుదత్త అంటే మనకి అది ఎందుకు అరుస్తున్నామో ఎందుకు మాట్లాడుతున్నామో కొంచెం తెలుస్తుంది. సో అంటే ఎందుకు వస్తుంది అంటే, ఈ మాసంలో కాస్త గ్రహస్థితిలో మార్పులు కనుక వాళ్ళకి తెలియకుండా కోపం అనేది వచ్చేస్తుంది, బయటికి మాట్లాడేస్తుంటారు గట్టిగా. ఆ మాటల వల్ల ఎదుటి వాళ్ళు హట్ అయ్యి తర్వాత రోజు బాధపడుతుంటాం. సో ఇవన్నీ నుంచి బయటపడడానికి వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు ఈ మాసం అంతా పొద్దున్న ఒక గంట సేపు చక్కగా ప్రశాంతంగా శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకోవడం, శ్రీదత్త శరణం మమ అనే మంత్రం కంటిన్యూ చేయడం. ఇది 108 తక్కువ కాకుండా చేసుకొని బయటకు వెళ్తే అన్ని పనులు విజయవంతం అవుతుంది. ఇంకేమైనా ప్రత్యేకించి దానాలు కూడా చేస్తే బాగుంటుందంటారా? సో వైశాఖ మాసం కదా, వైశాఖ మాసంలో ఏంటంటే ఏ దానం చేసినా అది కొంత దానం చేస్తే అంత ఫలితం అని చెప్పేసి ఎంతైనా చేయొచ్చు దానం. తేనె దానం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు ఇంత తేనె నైవేద్యం కూడా గణపతికి దత్తాత్రేయుడికి నైవేద్యం పెట్టి బయటికి వెళ్తే కూడా చాలా మంచిది. సో ఆ తేనె నైవేద్యం పెట్టడం, ఆ తేనె కావాలంటే పిల్లలకి పంచిపెట్టడం, తేనె అభిషేకం చేయడానికి గుళ్ళో ఇవ్వడము. సో సాయిబాబా గుళ్ళో కానీ దత్తాత్రేయ గుళ్ళో కానీ పంచామృత అభిషేకాలు చేసినప్పుడు ఈ తేనె తీసుకెళ్ళి అభిషేకానికి ఇస్తే అభిషేకం చేస్తారు. అలా వీళ్ళు ప్రతి గురువారం ఇలా అభిషేకానికి తేనె తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చి అక్కడ 21 ప్రదక్షిణాలు చేస్తే అన్ని పనులు సఫలీకృతం అవుతాయి వీళ్ళకి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాము. అలాగే వీళ్ళు తేనెని నైవేద్యంగా లేదంటే తేనెని దానంగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు తెలియజేస్తున్నారు అమ్మ. ఇలాంటి మరిన్ని విషయాల గురించి, అలాగే మీకేమైనా సమస్యలు సందేహాలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.